నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ కర్మాన్ ఘాట్లో చెట్టును ఢీకొన్న కారు, ముగ్గురి దుర్మరణం, ఒకరికి తీవ్ర గాయాలు. కాగజ్ నగర్ పేపర్ మిల్లులో ప్రమాదం, నిర్మాణంలో ఉన్న బాయిలర్ కూలి ముగ్గురు మృతి. గుజరాత్లో వివాహ వేడుకల్లో విషాదం, ట్రక్కు టెంపో ఢీకొని 12 మంది మృతి. ఏవీవీ విద్యాసంస్థల వార్షికోత్సవానికి ఉపరాష్ట్రపతి, 75 వసంతాలు పూర్తి చేసుకున్న ఆంధ్ర విద్యాభివర్ధిని. మిత్రులను కలిసేందుకు ఎదురు చూస్తున్నానన్న ట్రంప్, బాహుబలి పాత్రకు తన ముఖాన్ని అతికించిన వీడియో ట్వీట్. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో కారు బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ చెక్పోస్టు వైపు నుంచి పంజాగుట్ట వెళ్తున్న కారు రాయల్ టిఫిన్ సెంటర్ వద్ద అదుపు తప్పి హోటల్లోకి దూసుకెళ్లింది. ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో కారులో ఉన్న వాళ్లకు ప్రాణాపాయం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే వారు కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం పరిధిలోని దేవేందర్ నగర్లో రాత్రికి రాత్రే నిర్మాణాలు వెలిశాయి. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ భూముల్లో కొద్ది కాలంగా కొందరు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. వాటికి ఎలాంటి అనుమతులు లేవు. ఇదే సమయంలో రాత్రికి రాత్రే కొందరు రూముల నిర్మాణాలు చేపట్టారు. విషయం తెలుసుకుని అక్కడకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై కొందరు దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఎంఆర్ఓకి లెటర్ ఇచ్చినాము, 2 సార్లు లెటర్ ఇచ్చినాము, ఇన్ఫార్మ్ చేసినాము, ఎస్ఎఫ్ఎల్కి ఇన్ఫార్మ్ చేసినాము. గుజరాత్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. ట్రక్కు టెంపో ఢీకొన్న ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వడోదర జిల్లా మహువాడ్లో గత రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఎదురెదురుగా వస్తున్న టెంపో వాహనం, ట్రక్కు ఒకదానికొకటి ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే 7 మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 5 మరణించారు. బంధువుల వివాహ ముందస్తు వేడుకలకు పలువురు హాజరై తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. భారత్లోని గొప్ప స్నేహితులను చేశారు. బాహుబలిలోని సాహోరే బాహుబలి పాట హిందీ వెర్షన్లో ప్రభాస్ శరీరానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ఆయనకు మరచిపోలేని జ్ఞాపకంగా మిగలగొంది. అహ్మదాబాద్లో వేలాది మందితో స్వాగతం, ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ సందర్శన మధురానుభూతి ఇవ్వనుండగా అంతకు మించి ఆతిథ్యాన్ని ఆస్వాదించనున్నారు. ఢిల్లీలోని ప్రఖ్యాత ఐటీసీ మౌర్య రెస్టారెంట్ బుఖారా నోరూరించి పసందైన రుచులతో ట్రంప్ తాళీని అందించనుంది. భారీ అంచనాల మధ్య తొలిసారి భారత పర్యటనకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పసందైన వంటకాలను రుచి చూడనున్నారు. ఐటీసీ మౌర్య రెస్టారెంట్ బుఖారా నోరూరించే వంటకాలతో అమెరికా అధ్యక్షుడిని మరోసారి అబ్బురపరచనుంది. పసందైన రుచులతో ట్రంప్ తాళీని అందించనుంది. బుఖారా రెస్టారెంట్ గతంలోనూ అమెరికా అధ్యక్షులు సహా ఎన్నో దేశాధినేతలు భారత పర్యటనను గుర్తుంచుకునేలా ఆతిథ్యమిచ్చింది. ఈ ప్రఖ్యాత రెస్టారెంట్ 41 ఏళ్లుగా తన మెనూను మార్చకపోవడం విశేషం. అయితే ట్రంప్ విందు కోసం చేసిన ఏర్పాట్ల గురించి గాని, వంటకాల గురించి కానీ రెస్టారెంట్ నోరు విప్పటం లేదు. అమెరికా అధ్యక్ష హోదాలో బరాక్ ఒబామా 2010, 2015లో 2 సార్లు భారత పర్యటనకు వచ్చారు. అప్పుడు కూడా బుఖారా రెస్టారెంట్ లొట్టలేసుకుంటూ ఆరగించేలా ఒబామా తాళీని వడ్డించింది. తందూరీ జింగా, మచిలీ టిక్కా, ముర్గ్ బోటీ బుఖారా, కబాబ్లు ప్రత్యేకంగా వడ్డించారు. అప్పట్నుంచి ఈ వంటకాలు ముఖ్య అతిథుల ప్రధాన మెనూలో భాగంగా మారాయి. అప్పటి అమెరికా ప్రథమ మహిళ మిషెల్ ఒబామా కొంతమందికి ఈ రెస్టారెంట్లోనే ప్రైవేటు విందు ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడి హోదాలో బిల్ క్లింటన్ భారత పర్యటనకు వచ్చినప్పుడు కూడా బుఖారా రెస్టారెంట్ క్లింటన్ తాళీ, చెల్సియా తాళీని అందించింది. బుఖారా వంటకాల్లో ప్రధానంగా తందూరీ, కబాబ్స్, దాల్ బుఖారా, ఖాస్తా రోటీ, బార్వాన్ కుల్చా ఉంటాయి.
బుఖారా రెస్టారెంట్ ప్రఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్తో కూడిన అఫ్రాన్ను ట్రంప్నకు బహుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. ఎంఎఫ్ హుస్సేన్ బుఖారా రెస్టారెంట్ భోజనానికి ఫిదాయి తన ట్రేడ్ మార్క్ గుర్రాన్ని క్యాన్వాస్ పై చిత్రించి ఇచ్చారు. అప్పటి నుంచి ఆ గుర్రం ప్రతిరూపాన్ని ఆఫ్రాన్లపై ముద్రించి బుఖారా రెస్టారెంట్ ముఖ్య అతిథులకు బహుకరిస్తోంది. ట్రంప్ దంపతుల విందు కోసం ట్రంప్ కలెక్షన్ పేరుతో బంగారు, వెండి పూత పూసిన పళ్ళ్యాలు, డైనింగ్ టేబుల్ సిద్ధమయ్యాయి. జైపూర్కు చెందిన అరుణ్ పబువాల్ వాటిని ప్రత్యేకంగా తయారు చేసింది. వాటి డిజైన్ ప్రత్యేకమైందని అరుణ్ పేర్కొన్నారు. బరాక్ ఒబామా భారత పర్యటన సందర్భంగానూ ఇలాగే చేసినట్లు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ఏర్పాట్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం అంశాలను ప్రస్తావిస్తూ కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కేంద్రం 69 లక్షల ఉద్యోగాలకు ప్రకటన జారీ చేసిందని, త్వరగా దరఖాస్తు చేసుకోవాలని ట్వీట్ చేసింది. 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని 2014లో మోదీ ఇచ్చిన హామీని ప్రస్తావిస్తూ 2 కోట్ల ఉద్యోగాల్లో భాగంగా 69 లక్షల ఖాళీలకు ప్రకటన వెలువడిందని, త్వరగా దరఖాస్తు చేసుకోవాలని తమ పార్టీ ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. ఉద్యోగం అమెరికా అధ్యక్షుడి చేయి ఊపడం, ఖాళీలు 69 లక్షలు, జీతం మంచి రోజులంటూ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. తనకు స్వాగతం పలికేందుకు 70 లక్షల మంది వస్తారని మోదీ చెప్పారని ట్రంప్ అన్న వ్యాఖ్యలను ఉద్దేశించి హస్తం పార్టీ ఈ విమర్శలు చేసింది. చైనాలో కరోనా వైరస్ విలయ తాండవం కొనసాగుతోంది. ఈ మహమ్మారి ధాటికి శనివారం మరో 97 మంది మృతి చెందగా మొత్తంగా ఇప్పటి వరకు 2442 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క హుబే ప్రావిన్స్లోనే 96 మంది మరణించారు. కొత్తగా 648 మందికి వైరస్ సోకింది. దీంతో ఇప్పటి వరకు 76,936 వైరస్ కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. అయితే పరిస్థితి రోజురోజుకు మెరుగవుతుందని, శనివారం 2230 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు తెలిపింది. మరోవైపు పరిస్థితిపై దర్యాప్తు చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHOకు చెందిన వైద్య నిపుణుల బృందం వైరస్ వ్యాప్తికి ప్రధాన కేంద్రమైన వుహాన్ను సందర్శించింది. అటు దక్షిణ కొరియాలో వైరస్ కారణంగా మరో 2 మరణించారు. దీంతో దక్షిణ కొరియాలో మృతి చెందిన వారి సంఖ్య 4కు చేరింది. కొత్తగా 123 నమోదు కాగా మొత్తంగా 556 వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఇరాన్లో 6, ఇటలీలో 2 మరణించారు. ఇటలీలో వైరస్ భయంతో పలు నగరాలకు రాకపోకలపై నిషేధం విధించారు. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ పేపర్ మిల్లులో జరిగిన ప్రమాదంలో 3 కూలీలు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. పరిశ్రమలో విద్యుత్ ప్లాంట్ కోసం జరుగుతున్న బాయిలర్ నిర్మాణంలో ఒక్కసారిగా మట్టి పిల్లలు కూలిపడ్డాయి. ఈ ఘటనలో 3 మృతి చెందగా కొంతమందికి గాయాలయ్యాయి. పేపర్ మిల్లులో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒక్కో షిఫ్టులో సగటున 12 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కాగా ప్రమాదం జరిగిన చోటు ఎంతమంది కార్మికులు ఉన్నారనేది తెలియాల్సి ఉంది. ఘటనా స్థలంలో పోలీసులు, కాగితపు పరిశ్రమ అధికారులు తప్ప మిగతా వారిని లోనికి అనుమతించడం లేదు. కాగితపు పరిశ్రమ తిరిగి ప్రారంభమయ్యాక ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి. కార్మికులు అంతా బయటి రాష్ట్రాలకు చెందిన వారని అనుమానిస్తున్నారు. हम लोग 20-25 आदमी काम कर रहे थे, तो सरिया वाला 10-12 था, 10-12 हम लोग थे, काम कर रहे थे. हम लोग सेटिंग लगा रहे थे, सरिया वाला सरिया बांध रहा था सर. ऊपर से मिट्टी भर का तो 3 आदमी घायल हो गए, बाकी 2 आदमी ख़त्म हो गया, बाकी आदमी है सही से भी सर. हम लोग काम पर 20-25 आदमी थे सर. झारखंड से आए थे सर. सेटरिंग के काम कर रहे थे, सेटरिंग लगा रहे थे, ऊपर से मिट्टी भरक गया और वही तरफ दब गया. हम लोग तो सब उतना थी में कौन हड़बड़ में गिन रहा है कि कितना है और कितना रूम चल गया था, और हम लोग रुकल थे. ऊपर से गिर गया, भरक के गिर गया, नीचे पूरा गड्ढा था, मट्टी गिर गया. हाँ, और हम लोग अंदर सेटरिंग लगा रहे थे पलेटा. రోబోటిక్స్ పరిజ్ఞానంతో పాటు పలు రకాల సాంకేతికతలపై పరిశోధన, శిక్షణ తరగతులు నిర్వహించేందుకు వరంగల్ జాతీయ సాంకేతిక సంస్థలో త్వరలో అత్యాధునిక ప్రయోగశాలలు ఏర్పాటు కానున్నాయి. 3D ముద్రణ, ఆటోమేటివ్ ఇండస్ట్రీ తదితర అంశాల్లో అత్యాధునిక పరికరాలతో సీమెన్స్ సంస్థ నెట్లో ఈ ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తోంది. వరంగల్లోని ప్రతిష్టాత్మక జాతీయ సాంకేతిక విద్యా సంస్థలో ఇకపై మరింత అధునాతనమైన ప్రయోగశాలలు అందుబాటులోకి రానున్నాయి. ప్రధానంగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు 172 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును కార్యరూపంలోకి తీసుకొస్తున్నారు. నిట్, ఎన్ఐటి, సిమెన్స్ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ఈ ప్రాజెక్టుకు పేరు పెట్టారు.
ఈ కేంద్రంలో ప్రధానంగా మెకట్రానిక్స్, ఫోటోటైపింగ్, ఐఓటీ, ఆటోమేషన్, ప్రాసెస్ ఇన్స్ట్రుమేషన్ తదితర అంశాల్లో ప్రయోగశాలలు నిర్వహించేందుకు నిట్లో ప్రత్యేక భవనాన్ని కేటాయించారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు ఇంజనీరింగ్ విద్యార్థులకు అత్యాధునిక శిక్షణ ఈ కేంద్రం ఏర్పాటుతో సాకారం కానుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పరికరాలు త్వరలోనే నిట్కు చేరనున్నాయి. పరిశ్రమల్లో వివిధ రకాల అవసరాలు తీర్చే రోబోటిక్స్ పరిజ్ఞానంపై ప్రత్యేకంగా శిక్షణ అందించనున్నారు. ఏదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు, మనుషులు అక్కడికి వెళ్లే వీలు లేనప్పుడు అక్కడకు వెళ్లి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఆపదలను నివారించే రోబో యంత్రాల తయారీ, రోబోటిక్ ప్రోగ్రామ్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, వాటి ప్రయోజనాలపైన ఈ కేంద్రంలో శిక్షణ ఉంటుంది. ఇక్కడ 3D ముద్రణపైన ప్రత్యేక తర్ఫీదునిస్తారు. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అకాడమీ ద్వారా వివిధ ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన 16,000 మంది విద్యార్థులు, అధ్యాపకులకు శిక్షణ ఇచ్చారు. సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రం సాకారం కావడంతో నైపుణ్య శిక్షణకు నిట్ కేంద్ర బిందువుగా మారుతోంది. అనుకోని ప్రమాదం ఆమె జీవితాన్ని చీకటి చేసింది. మలేరియా కారణంగా కోమాలోకి వెళ్లిన ఆ యువతి కోమాలోంచి బయటపడిన ఆ మహమ్మారి కారణంగా నడిచే సత్తువను కోల్పోయింది. అయినా బాధపడకుండా జీవిత పోరాటం చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. రైళ్లలో దివ్యాంగులు పడుతున్న ఇబ్బందులపై పోరాటం చేస్తోంది. ఒత్తిడికి బలవుతున్న యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్న మిస్ వీల్ చైర్ ఇండియా ముంబైకి చెందిన విరాలి మోడీతో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి. డిజేబుల్డ్ రైట్స్ కోసం కృషి చేస్తున్నటువంటి విరాలి మోడీ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆవిడ ఒక మంచి మోటివేషనల్ స్పీకర్గా కూడా మరిన్ని వివరాలు తన మాటలు ఇస్తాం. హాయ్, ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ. సో యాజ్ ఎ మోటివేషనల్ స్పీకర్ you meet so many people. So how you feel whenever you meet some young group? Young people. Actually, I love the spontaneous nature of them, the enthusiasm. It just makes me feel alive and it brings me a lot of drive and motivation. You know, you are working for the disabled rights in railways. So what made you to think about that? Because so many people only spoke about general issues and reservations only. So what made you to think about the railways? I thought about the railways because I was molested, and I don't think anyone with a disability should have to go through that because of their disability. Everyone has the right to free travel, or accessible travel rather. So why not make it accessible? You are inspiration for the normal people, not only for disabled. So some people may go into whenever they met with an accident or something like that, they'll be like disappointed or depressed. So what is the message you want to give for them? First of all, ma'am, the message is everyone is disabled. Everyone lacks something. You only call this a disability because it's visible, but everyone lacks something. There is no difference between you or me. We are all normal. We are all capable. We are all able. So anyone that is going through this, whether it be a new disability or just a breakup or failing at their exam, the thing is never to give up, because life is still beautiful. You have a full life ahead of you. All you need to do is just look at it from a different perspective and be positive about it. Just don't give up. So when it comes to the education system in our India, so many young generation are depressing because of the marks and all. What is your opinion on marks and all? No, I don't believe in that. I believe that even though people may not have a formal education, they are very smart in other fields and in different aspects. It's all about acknowledging your talents and recognizing it and going on from that. And we are all talking about equality and empowerment. So according to you, where the equality must start from? The equality has to start from home. It needs to start from home. It needs to start from education. If you're in a household where your father is not treating your mother right, that is where you need to step in and say, no, this is wrong. So it needs to start from home. Equality. If your mother is able to do the clothes and wash the clothes, then your father should also be able to do the same thing. So according to you, what is the empowerment? Empowerment is about equality. Empowerment is lifting each other up and fighting for what you think is right and doing everything in an equal manner. That is empowerment to me.
థ్యాంక్ యూ సో మచ్. సో ఒకరికొకరు సహకారం అందిస్తూ మీరు అనుకున్న విషయాన్ని సాధించడం కోసం చేసే కృషిని మాత్రం ఎంపవర్మెంట్ అంటున్నారు విరాలి మోడీ. కెమెరా పర్సన్ కేవీ రావుతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా బ్యాంకు ఖాతాల్లోని సొమ్ములు స్వాహా చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇటీవల కాలంలో ఆ తరహా మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. OLX బ్యాంకు ఖాతాల అప్డేట్ పేరిట యథేచ్ఛగా సొమ్ము స్వాహా చేస్తున్నారు. రోజు పోలీసులకు 10ల సంఖ్యలో ఈ తరహా ఫిర్యాదులు వస్తున్నాయి. రోజురోజుకు ఆధునిక పరిజ్ఞానం విస్తరిస్తుండటంతో అదే స్థాయిలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అమాయకులే లక్ష్యంగా సైబర్ మోసగాళ్లు అందిన కాడికి దోచేస్తున్నారు. OLX వేదికగా ఆ తరహా మోసాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. నకిలీ ప్రకటనలతో నిలువునా ముంచేస్తున్నారు. గతేడాది 1450 కేసులు నమోదు కాగా ఈసారి 2 నెలల వ్యవధిలోనే 400 నమోదు కావడంపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు చెప్పే మాటలకు మోసపోయి ఎలాంటి వివరాలు చెప్పవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా వాటికి కొందరు వివరాలు చెబుతున్నట్టు దర్యాప్తులో తేలింది. OLX ప్రకటనలపై ఆకర్షితులయ్యే విధంగా మోసగాళ్లు వ్యవహరిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకుండా ప్రకటనలు OLXలో పెట్టే వీలుండటం సైబర్ నేరగాళ్ల పాలిట వరంగా మారుతోంది. ఆకర్షణీయ వాహనాలు విక్రయిస్తామంటూ వాటి ఫోటోలు OLXలో పెడుతూ అమాయకులపై వల విసురుతున్నారు. ప్రతిరోజు 10ల సంఖ్యలో పోలీసులను ఆశ్రయిస్తున్నారు. టీమ్ యువర్ యాప్స్, క్విక్ యువర్, క్విక్ సపోర్ట్, ఇటువంటి యాప్స్ మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి. ఇవి డేంజరస్ యాప్స్. మన ఫోన్ మాత్రం అవతల వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇటువంటి యాప్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డౌన్లోడ్ చేసుకోకూడదు. అలాగే OLX ఫ్రాడ్స్ లో ఎక్కువ రాజస్థాన్ నుంచి, భరత్పూర్ అండ్ ఆల్వార్ డిస్ట్రిక్ట్స్ నుంచి మాత్రమే వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే మనం పెట్టిన యాడ్స్నే ఉపయోగించుకుంటాం. మేము ఆర్మీలో పనిచేస్తాం కాబట్టి మేము చాలా దేశం కోసం పాటుపడతాం. మేము ఎవరిని చీట్ చెయ్యం. మీరు 50% ముందు కట్టండి అంటాడు. వీళ్ళు 50% కడితే కనుక తర్వాత 100% కట్టాలంటాడు. ఇప్పుడు మోటార్ సైకిల్ అంటే అది కండిషన్లో ఉందా, తిరుగుతుందా లేదా చెక్ చేసుకోవాలి కదా. అది ఎవరు చెక్ చేయడంలా. ఫోటో కొత్తగా కనిపించగానే తక్కువ రేటుకి వస్తుంది, ఫోటో బాగుంది. అందరిలో కొంతమంది మాత్రం ఈ ప్రసార మాధ్యమాల జోలికి వెళ్ళడం లేదు. అటువంటి వాళ్ళే విక్టిమ్స్ బాగా మారుతున్నారు. కాబట్టి ఎవరైనా సమాజంలో ఉన్నప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుందనేది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా కరపత్రాలు పంచడం, సినిమా థియేటర్లలో ప్రకటనలు తదితర మార్గాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. కేవైసీ దరఖాస్తుల పేరిట సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేవైసీ అప్డేట్ చేయాలని నమ్మించి పాత క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు సేకరించి వాటి ద్వారా ఆన్లైన్లో డబ్బులు దండుకుంటున్నారు. హైదరాబాద్ కు చెందిన ఆర్కే సింగ్ కేవైసీ అప్డేట్ పేరిట 7.5 లక్షలు మోసపోయానని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు జార్ఖండ్ కు చెందిన రాహుల్ కుమార్ మండల్, కపిల్ మండల్ అనే 2 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. LLB, LLM కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న లాసెట్, PGL సెట్ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మార్చి 2న నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. మార్చి 6 నుంచి ఏప్రిల్ 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. లాసెట్ కోసం SC, ST దివ్యాంగులు ₹500, ఇతరులు ₹800, PGL సెట్ కోసం SC, STలు ₹1000, ఇతరులు ₹800 పరీక్ష రుసుం చెల్లించాలి. మే 21 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 27న లాసెట్, PGL సెట్ పరీక్షలు జరుగుతాయి. జూన్ 10న ఫలితాలు ప్రకటించనున్నట్లు కన్వీనర్ GB రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మెదడులో కణితితో బాధపడుతున్న ఓ సంగీత కళాకారునికి అరుదైన శస్త్రచికిత్స చేశారు లండన్లోని కింగ్స్ కాలేజీ ఆసుపత్రి వైద్యులు. ఆమె సంగీత సామర్థ్యాలు ఏమాత్రం దెబ్బతినకుండా విజయవంతంగా మెదడులోని కణితిని తొలగించారు. డాగ్మార్ టర్నర్ అనే వయోలిన్ కళాకారిణి కొంతకాలంగా మెదడులో పెరిగిన కణితితో బాధపడుతోంది. కణితిని తొలగిస్తే వయోలిన్ వాయించే సామర్థ్యం కోల్పోవాల్సి వస్తుందని వైద్యులు చెప్పారు. సంగీతం అంటే మనసు చంపుకోని టర్నర్ శస్త్రచికిత్సకు ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో కింగ్స్ కాలేజీ వైద్యులు ఓ వినూత్న ఆలోచన చేశారు. ఆమెలోని సంగీత సామర్థ్యం దెబ్బతినకుండా ఉండేందుకు ఆపరేషన్ సమయంలో వయోలిన్ వాయించాలని ఆమెను కోరారు. వయోలిన్ వాయించే సమయంలో టర్నర్ మెదడులో ఏ కణాలైతే ఆమె సంగీత సామర్థ్యానికి ఆధారమో వాటిని వైద్యులు తొలుత గుర్తించారు. అనంతరం వాటిని మ్యాపింగ్ చేసి టర్నర్ సంగీత సామర్థ్యాలు దెబ్బతినకుండా విజయవంతంగా కణితిని తొలగించారు.
ఒక పూట అన్నం తినకుంటేనే అల్లాడిపోతుంటాం. అలాంటిది ఓ సాధువు 20 సంవత్సరాలుగా ఇసుకనే ఆహారంగా తీసుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నాడు. కర్నూలు జిల్లా మహానంది క్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ఆవరణలో కనిపించిన సాధువు ఇసుక తినడం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ప్రకాశం జిల్లా కలసపాడుకు చెందిన కోటేశ్వరరావు క్షేత్రాల్లో తిరుగుతూ ఉంటాడు. అన్నం మానేసి ఇసుకను తింటున్నాడు. 20 ఏళ్లుగా తింటున్నా ఎలాంటి సమస్య లేదని చెబుతున్నాడు. వెల్లింగ్టన్లో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ జట్టు ఆధిక్యం ప్రదర్శిస్తోంది. మొదట భారత్ను 165 పరుగులకే కట్టడి చేసిన ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్లో 348 పరుగులకు ఆలౌట్ అయింది. 5 వికెట్ల నష్టానికి 216 పరుగులతో మూడో రోజు ఆట మొదలుపెట్టిన కివీస్ తొలి బంతికే వికెట్ను చేజార్చుకుంది. బుమ్రా బౌలింగ్లో వాట్లింగ్, కీపర్ పంత్ చేతికి చిక్కాడు. తర్వాత గ్రాండ్ హోమ్, జేమిసన్ 8వ వికెట్కు 71 పరుగులు జోడించారు. ముఖ్యంగా జేమిసన్ 4 సిక్సర్లు బాదాడు. అశ్విన్ బౌలింగ్లో జేమిసన్ అవుట్ కావడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే గ్రాండ్ హోమ్ కూడా అశ్విన్ బౌలింగ్లోనే పంత్కు చిక్కాడు. చివర్లో బౌల్ట్ కూడా ధాటిగా ఆడాడు. బౌల్ట్ అవుట్ కావడంతో 348 పరుగుల వద్ద న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ కు తెరపడింది. గ్రాండ్ హోమ్ 43, జేమిసన్ 44, బౌల్ట్ 38 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఇషాంత్ 5, అశ్విన్ 3, షమి చెరో వికెట్ పడగొట్టారు. అంతర్జాతీయ క్రికెట్కు పునరుజ్జీవం కల్పించినందుకు వెస్టిండీస్ వెటరన్ క్రికెటర్ డారిన్ సామికి పాకిస్తాన్ గౌరవ పురస్కారం ఇవ్వనుంది. తమ దేశంలో క్రికెట్ పునర్వైభవం కోసం చేసిన సహాయానికి గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీసీబీ వెల్లడించింది. పాకిస్తాన్ సూపర్ లీగ్లో పెషావర్ జల్మీ జట్టుకు సామి సారథ్యం వహిస్తున్నాడు. సామి మార్చి 23న పాకిస్తాన్ గౌరవ పౌరత్వంతో పాటు అత్యున్నత పౌర పురస్కారం నిషాన్ ఈ హైదర్ను అందించనున్నారు. భద్రతా కారణాలతో అంతర్జాతీయ క్రికెటర్లందరూ నిరాకరిస్తున్న వేళ సామి ధైర్యంతో 2017లో పీఎస్ఎల్ ఫైనల్ ఆడాడు. 2007 వన్డే ప్రపంచకప్ తర్వాత మాథ్యూ హెడెన్, హర్షల్ గిబ్స్కు సెయింట్ కిట్స్ గౌరవ పౌరసత్వం అందించింది. ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులు సృజనాత్మకతను జోడించి విభిన్న శైలిలో రూపొందించిన వస్త్రాలు ఫ్యాషన్ ప్రియులను మంత్రముగ్ధుల్ని చేశాయి. హైదరాబాద్ మాదాపూర్లో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ హైటెక్ సిటీ సెంటర్ ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. అందులో భాగంగా ఆహార్య పేరిట ప్రత్యేక ఫ్యాషన్ షో నిర్వహించారు. 12 మంది యువ డిజైనర్లు రూపొందించిన విభిన్న రకాలైన దుస్తులను మోడల్స్ ర్యాంపుపై ప్రదర్శించి మెప్పించారు. వేడుకల్లో భాగంగా యువ డిజైనర్స్ రూపొందించిన 11 థీమ్స్ కలెక్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 12 విభాగాలుగా సాగిన ఆ ఫ్యాషన్ షో ఆద్యంతం ఆకట్టుకుంది.